ప్రముఖులైనటువంటి వారందరూ కూడా నిజంగా సమయస్ఫూర్తితో చేరి వచ్చినటువంటి మీ అందరిని బట్టి అభినందిస్తూ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి ఈ ప్రేయర్ వాక్లో మేము కూడా పాల్గొనేటువంటి భాగ్యాన్ని దేవుడు మాకు అనుగ్రహించినందుకు ఇది ఒక ధన్యతగా ఎంచుకొని గత 4 దినాలుగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏ ఆటంకం లేకుండా ఈరోజు మేమందరం కూడా మీతో కలిసి ఈ ప్రార్థన టీంలో ప్రేయర్ వాక్లో ఉండాలి అని చెప్పి. కారణం ఎందుకు అని అంటే, మరి దేవుని సన్నిధిలో యేసన్న గారు ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థించారు, గుడారాలు పండుగల కొరకు సొంత స్థలం కావాలి అని. ప్రియులారా, అది మన అందరికీ తెలిసినటువంటి వాస్తవమే. కానీ విచిత్రమైనటువంటి సంగతి ఏమిటంటే, ఏ స్థలంలో దేవుడు తన దాసుని ద్వారా ప్రేరేపించి మినిస్ట్రీని ప్రారంభించారో, మరి ఈ స్థలాల్లో లాంధ్రబుట్లు తీసుకొని టార్చ్ లైట్లు తీసుకొని ప్రార్థనలు వ్యక్తిగతంగా ప్రార్థనలు చేయటానికి ఈ ప్రాంతాల్లో యేసన్న గారు సంచరించిన అడుగులు కదా. కాబట్టి బెర్క్మన్స్ గారు చెప్పినట్లుగా నేను నడుచు ప్రదేశం అంతా నీ సొంతం కావాలి అని చెప్పి ప్రార్థించినట్లుగా ఈరోజు దైవజనుడు సంచరించిన ప్రతి స్థలాన్ని మరి దేవుడు మినిస్ట్రీకి స్వాస్థ్యంగా ఇచ్చినందుకు పాస్టర్స్ అందరూ, సేవకులు అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే స్థాపించిన వారిలో ఉన్నటువంటి ఆ తపన, మరి వారి చిరునామాల్లో కూడా ఈరోజు మనము చూసేదానికి దైవజనులు అబ్రహాం అన్న గారు, మరి జాన్ వెస్లీ గారు, అలాగనే రాజ్ అన్న గారు, ప్రెడిపాల్ అన్న గారు, అలాగనే రమేష్ అన్న గారి యొక్క హృదయాల్లో ఉన్న ఆ తపన, ఆ ధ్యేయాన్ని ఈరోజు మరి మనమందరము కనులకు ఆశ్చర్యాన్ని కలిగించి ఈరోజు మనము సంతోషించి దేవుని సన్నిధిని ప్రార్థన చేసేదానికి ఈ స్థలాన్ని దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. మరి వారి హృదయాల్లో ఉన్నటువంటి ఆ భారాన్ని ఈరోజు ఒక ధ్యేయంగా తీసుకొని ఒక విజయపదంగా మినిస్ట్రీని మరి ప్రభు రాకడి కొరకు లక్షల మంది ఏమండి ఇక్కడ చేరేదానికి కోట్ల మంది ప్రజల సంస్థ ద్వారా మరి ఎంతో మంది, ఒక దైవజనుడు అంటూ ఉన్నారు, చార్లెస్ పి పిన్ని గారు అంటూ ఉన్నారు, లోకమంతా ఎదురు నిలిచిన పిశాచాలన్నీ కూడా అడ్డంగా నిలిచిన ఆయన అన్నారట, నేను మోకాళ్ళ మీద నుంచి లెగవనని ప్రార్థించినటువంటి ఆ ప్రార్థన అగ్ని జ్వాలలు రగిలించినటువంటి దైవజనుని యొక్క ఆ నడిపింపులో ఈరోజు మనం వారి యొక్క అనుభవాలు, ఈ మినిస్ట్రీలో ఎంతోమంది సేవకులు దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వారు, అలాగే సంఘానికి కూడా అదే భారాన్ని ప్రేయర్ బ్యాండ్ ద్వారా మరి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. కనుక ఈరోజు మనం అనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు, మనకేంది ఎంత స్థలం రావడానికి, ఒక 1000 గజానికి ఒక 2000 గజం మనకి లేదు ఏమండి. ఇక్కడ ఉన్న పెద్దలు అయితే మాకు 2-3 ఎకరాలు ఇంకా రాలేదని అనుకోవచ్చు. అంటే వీరిలో ఉన్నటువంటి తపన కొంచెం అప్పుడప్పుడు మనం ఏమవుతున్నాం అంటే రిలాక్స్ అవుతున్నాం. మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు లేచి నిలబడతా ఉన్నాం. మోకాళ్ళ అనుభవంలో ఉన్నటువంటి వారు వీళ్ళు సాధించుకోగలుగుతున్నారు. ఏమంటారు, మనలో మనం చెప్పుకుంటే మంచిది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏదేమైనా నిన్ను వల్ల నీ పొరుగు అని అన్నారు కాబట్టి మనకిచ్చినటువంటి ఈ కృపలో మరి దేవుడు మన పక్షాన నిలబడేదానికి హోసన్నా మినిస్ట్రీస్ని ఉంచారు. కాబట్టి వారి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు మన కొరకు దేవుని ఉద్దేశాలు కూడా నెరవేర్చబడతాయి. ఎందుకంటే ఎంతో మంది చూస్తున్నాం కదా, ఇప్పుడు వచ్చేటప్పుడు ఎంత లక్షల మంది ఇక్కడ అటెండ్ అవ్వబోతున్నారు. ఈరోజు ఒక నిర్మానుష్యంగా మనం ఈ స్థలాన్ని చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ కాలువల్లాగా వాగుల్లాగా ఉన్న ఈ ప్రదేశాలు, మరి ప్రతి స్థలం మన కనుసూపు మేరలో ఉన్నదంతా మినిస్ట్రీ సొంతం అవుతూ ఉన్నప్పుడు ఇంతమందికి సెక్యూరిటీని పెట్టాలంటే ఏం పెడతారు చెప్పండి? పెట్టగలుగుతారా? లేదు. ఒకసారి ఆలోచించండి. మనకు సమీపాన మన ఈ మధ్య ఒక మీటింగ్ పెట్టారు, 1000 మంది అటెండ్ అయ్యారు, 100 మంది కొట్టుకున్నారు, పెద్ద రభస అయిపోయిందనమాట. అలాంటి పరిస్థితి. కానీ ఇది దైవ సన్నిధిలో దైవికంగా కూడుకునేటువంటి స్థలం కాబట్టి లక్షల మంది వచ్చినా దేవుడు వారికి ఆరోగ్యాన్ని ఇచ్చి, ఏమండి, దేవుని కాపుదలు ఇచ్చి, మరి పరిశుద్ధుల యొక్క ఉపదేశాలు విరామం లేకుండా 4 దినాలు వినేదానికి లక్షలాది మంది ప్రజలు ఇక్కడికి వచ్చినప్పుడు వారందరూ కూడా ఆశీర్వదించబడుతూ మరి ఇంటర్నేషనల్గా మరి ప్రారంభించబడుతున్నటువంటి నడిపించబడుతున్న ఈ గుడారాల పండుగలకు ఆశతో వస్తూ ఉన్నారు. అందులో మనం కూడా ఉంటూ ఉన్నామంటే చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది.
కాకపోతే యూపీఎఫ్కి ఒక గొప్ప కృపనిచ్చాడు అనమాట. ఎందుకంటే తప్పిపోయిన వాళ్ళందరికీ చిరునామా యూపీఎఫ్ ఉంది. వెళ్ళి చక్కగా జాగ్రత్తగా వాళ్ళకి అప్పగిచ్చేదానికి ఏమండి దేవుని కృపలో ఉన్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. మీరు మమ్మల్ని చూడకపోయిన రోజు మిమ్మల్ని చూసుకుంటా పోతాం. ఎందుకంటే ఆ టీంలో మేము కూర్చునే భాగ్యం లేదు కాబట్టి మీరు బాధ్యతగా ఉన్నారు అని చెప్పి అనుకుంటాను. ఎందుకంటే చాలాసార్లు హోసన్న మినిస్ట్రీ భోజనం తిన్నాం కానీ గుడారాలు భోజనం తిన్నా మొహమాటం. మేము ఫస్ట్లో ఇక్కడ కూరగాయలు కోయటానికి మా కత్తిపెట్టలు తీసుకొని మేము వచ్చాం. నిజం అని నన్ను అన్నారు, ఎవరికి వాళ్ళకి కార్డులు ఉన్నాయి అన్నారు. మనకేం కార్డులు తెలియదు కదా అని చెప్పి మీకు ఇష్టం ఏదైతే చేయమన్నారు అన్న. అయితే మా కత్తిపెట్టలు మేము తెచ్చుకుంటా ఉన్నామండి. ఆయన కార్డు లేకుండా మీరు కొయ్యడానికి లేదు, బయటకు వెళ్ళండి అన్నాడు. అయితే మా కత్తిపెట్టలు తెచ్చుకుని అన్నాడు. ఇప్పుడు రాజేష్ అంటూ ఉంటారు అనమాట, నేను రేపుకక్కతో ఆ రోజు ఎలాగూ అన్నాను. అంటే ఎంత పర్ఫెక్ట్గా వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తే సమర్థవంతంగా మరి వారి యొక్క అనుభవాలు ఈరోజు మనకు ఒక మాదిరిగా స్ఫూర్తినిచ్చే విధంగా ఉంటూ ఉన్నాయంటే నిజంగా దేవుడు మనకు సమీపాన్ని ఎంత గొప్ప మినిస్ట్రీని ఉంచాడంటే మనం ఎంతైనా ధన్యులం. కాబట్టి వారి ప్రార్థనలు మనకు ఏమని వారి సహకారాన్ని మనకి దేవుడు ఇచ్చారు. కాబట్టి ఈ కృపలో ఆశీర్వాదకరంగా ఈ ప్రేమలో సాగిపోతూ ఉండాలని మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను.